గోవాకి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్. ఎందుకంటే చాలామందికి కూడా గోవాకి వెళ్ళాలి, అక్కడ ఎంజాయ్ చేయాలి అంటూ కలలు కంటూ ఉంటారు. కానీ ఆ కలల్ని కొంతమంది మాత్రమే నిజం చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి పరిస్థితులు సహకరించవు, ఇంకొంతమందికి ఆర్థికంగా సహకరించదు, ఇంకొంతమందికి కుటుంబంలోని బాధ్యతలు, కుటుంబాన్ని వదిలి ఎక్కడికి కూడా వెళ్ళరు. అంటే ఈ విధంగా 1,00,000 రెస్పాన్సిబిలిటీస్ అనేవి పర్సన్ పైన ఉంటాయి. సో కొంతమంది ఏంటంటే ఓకే, ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది, ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యామని చెప్పేసి సో ఆ విధంగా వాళ్ళు కూడా సరదాగా వెళ్ళి, అంటే మనము డైలీ లైఫ్లో కూడా జాబులు చేస్తూ ఉంటాము, పనులు, సో ఈ విధంగా చాలా టెన్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి వాటి నుంచి కనీసం ఒక 2-3 రోజులైనా కూడా, ఒక వారం రోజులైనా కూడా రిలీఫ్గా ఉండాలి, రిలాక్స్ అవ్వాలి, కొంచెం సరదాగా ఎంజాయ్ చేయాలి అంటూ అప్పుడప్పుడు చాలామంది కూడా గోవా ట్రిప్పులు కానీ వేరే ట్రిప్పులకు వెళ్తూ ఉంటారు. మన 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా మన దేశవ్యాప్తంగా కూడా మన ఎక్కువ మంది టూరిస్టులు ఎక్కడికి వెళ్తారు, ఎక్కువ మంది ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు, ఎక్కడికి వెళ్ళి ఎక్కువగా ఎంజాయ్ చేస్తారంటే అందులో వన్ ఆఫ్ ది ప్లేస్ ఖచ్చితంగా గోవా ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి ఎవరికి కావాల్సినటువంటి ఎంజాయ్మెంట్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే గోవాకి వెళ్ళాలి అనుకుంటున్నారో అది కూడా అతి తక్కువ బడ్జెట్లో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అన్నమాట. ఐఆర్సిటిసి వాళ్ళు ఒక డిలైట్, అంటే గోవా డిలైట్ అని చెప్పేసి ఒక ప్యాకేజీని తీసుకొచ్చారనమాట. సో దాని ద్వారా అతి తక్కువ ఖర్చుతోనే ఫ్లైట్లో తీసుకెళ్తారు, మళ్ళీ ఫ్లైట్లో తీసుకొస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 రోజులు, అంటే 3 నైట్లు, అదేవిధంగా 4 రోజులు అన్నమాట. సో ఈ విధంగా మనకు బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, సో ఇదంతా కూడా ఆ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ రూమ్స్ కూడా ఏసీ రూమ్స్ అనేవి మనకి ఏర్పాటు చేస్తారు. అండ్ పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాలకు తిప్పడానికి కూడా ఏసీ వెహికల్ని కూడా మనకు అరేంజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్క దాన్ని మనకు చూపించడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా గైడ్ కూడా ఉంటారు. సో ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ ప్యాకేజ్లో మిక్స్ అయి ఉంటాయన్నమాట. సో మరి ఈ యొక్క ప్యాకేజ్ అనేది 19,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 19,200 నుంచి. సో మరి సింగిల్లో ఉంది, అదేవిధంగా డబ్బులు, సో ఈ విధంగా షేరింగ్లో కూడా ఉన్నాయన్నమాట. అంటే ఎవరైనా కూడా అతి తక్కువ ఖర్చుతోని, అది కూడా ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో రావాలి అనుకుంటున్నారో అది కూడా 3 నైట్స్, అదేవిధంగా 4 డేస్ అన్నమాట. సో ఈ విధంగా లెక్క వేసుకొని ఎవరైతే వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఐఆర్సిటిసి వాళ్ళని అప్రోచ్ అవుతే వాళ్ళందరూ ఖచ్చితంగా కూడా వెళ్ళొచ్చు అన్నమాట. సెప్టెంబర్ 5కి, అంటే సెప్టెంబర్ 5th or 10th, అంటే ఈ యొక్క డేట్స్ మధ్యలో తీసుకెళ్లేటటువంటి అవకాశం ప్లానింగ్ అయితే ఉంది. సో చాలామంది కూడా ఈ యొక్క ప్యాకేజ్ని యూజ్ చేసుకుంటూ ఉన్నారు, ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా. సో మరి మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళని మాత్రం అప్రోచ్ అవ్వండి. అండ్ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది గోవాకు వెళ్తూ ఉన్నారనమాట. సో మరి అంటే ఆఫీస్ తరపు నుంచి కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ అందరూ కూడా కలిసి కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ కలిసి కావచ్చు. సో వీళ్ళందరూ కూడా సరదాగా వెళ్ళాలి, మేము ఎంజాయ్ చేసి రావాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో అందరూ కూడా చాలామంది వెళ్తున్నారు, వస్తూ ఉన్నారు. బట్ కొంతమంది ఏంటంటే బడ్జెట్ అనేది సహకరించక, అరే అంత డబ్బు అవుతుందా, మేము వెళ్ళలేము, కొంచెం తక్కువ ఖర్చు ఉంటే బాగుంటుందని ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది చక్కని అవకాశం అనమాట. సో ఖచ్చితంగా ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఐఆర్సిటిసి వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు.